హలో హాయ్ దిస్ ఇస్ తరుణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చి హీట్ ప్రోడక్ట్ అంటే స్ట్రైట్నర్ కానీ, కర్ల్స్ కానీ, క్రింపింగ్ మెషిన్ కానీ, అండ్ హాట్ హెయిర్ బ్రష్ కానీ, బ్లో డ్రై కానీ, ఇలాంటి హీట్ ప్రోడక్ట్ రెగ్యులర్ గా వాడడం వల్ల హెయిర్ ఎంత వరకు డ్యామేజ్ అవుతుంది, ఒకవేళ హెయిర్ డ్యామేజ్ అయితే మళ్ళీ తిరిగి రెక్టిఫై చేసుకోవచ్చా, అంటే డ్యామేజ్ అయిన హెయిర్ ని నార్మల్ స్టేజ్ తీసుకురావచ్చా అనేది ఈ వీడియోలో మనం ఫుల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. హెయిర్ ఎందుకు హీట్ ని టాలరేట్ చేయలేదు? హెయిర్ లివింగ్ టిష్యూ కదా? చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. హెయిర్ రూట్స్ మాత్రమే లివింగ్. మనం చూస్తున్న హెయిర్ షాఫ్ట్ అనేది డెడ్ ప్రోటీన్. హెయిర్ మోస్ట్లీ న్యాచురల్ కెరటిన్ ప్రోటీన్ అనే దాంతో డిజైన్ చేయబడి ఉంటుంది. హెయిర్ రూట్ మాత్రమే లివింగ్. హెయిర్ స్ట్రక్చర్ ని సింపుల్ గా చెప్పాలంటే 3 లేయర్స్ ఉంటాయి. క్యూటికల్, అవుట్ సైడ్ షీల్డ్. ఇది ఒక షీల్డ్ లాగా. క్యూటికల్ అనేది ఒక అవుట్ సైడ్ షీల్డ్ అనమాట. అంటే హెయిర్ కి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. ప్రొటెక్ట్ గా ఉంటుంది హెయిర్ కి. కొటెక్స్ అనేది హెయిర్ స్ట్రెంగ్త్, ఎలాస్టిసిటీ, కలర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మిడ్యులా అనేది సెంటర్ పోర్షన్ అనమాట. అది ఎవ్రీ హెయిర్ లో కంపల్సరీ ఉండదు. హీట్ ఎక్కువ అయితే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది క్యూటికల్. కొటెక్స్ డ్యామేజ్ అయ్యింది అంటే హెయిర్ రికవరీ అవ్వడం మోస్ట్లీ ఇంక ఇది ఇంపాసిబుల్ అనమాట. అంటే హీట్ అవుట్ సైడ్ ఒకటే డ్యామేజ్ చేయదు, ఇన్సైడ్ స్ట్రక్చర్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అంటారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అవుట్ సైడ్ షైనింగ్ కనపడుతుంది, ఇన్సైడ్ ప్రోటీన్ ఆల్రెడీ వీక్ అయిపోతుంది. డ్యామేజ్ అనేది ఇమీడియట్లీ కనిపించకపోవచ్చు, కానీ ఒక 5 to 6 టైమ్స్ తర్వాత మాత్రం హెయిర్ బ్రేకేజ్ కనబడుతుంది, మీకు స్టార్ట్ అవుతుంది. ఈ హీట్ సైంటిఫికల్లీ ఎలా డ్యామేజ్ చేస్తుంది మన హెయిర్ ని? నార్మల్ హెల్తీ హెయిర్ లో అప్రాక్సిమేట్లీ 10 to 15% మాయిశ్చర్ ఉంటుంది న్యాచురల్ గా. స్ట్రైట్నర్ 230 degrees రీచ్ అయ్యాక వాటర్ ఇన్స్టెంట్ గా స్టీమ్ అయిపోతుంది. రిపీటెడ్ గా చేయడం వల్ల హెయిర్ డ్రై అయిపోతుంది అండ్ ఆల్సో డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో మన హెయిర్ లో ఉండే న్యాచురల్ కెరటిన్ స్ట్రక్చర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. క్యూటికల్ అనేది లిఫ్ట్ అయిపోతుంది. ప్రోటీన్ బాండ్స్ కూడా వీక్ అయిపోతాయి. సర్ఫేస్ అనేది చాలా రఫ్ అయిపోతుంది. తర్వాత హెయిర్ షైన్ అనేది పోతుంది. ఫ్రిజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ప్లిటెన్ స్టార్ట్ అవుతుంది. ఎలాస్టిసిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది. అంటే డ్యామేజ్ అనేది వన్ డే లో కనిపించదు కదా, డ్యామేజ్ సైలెంట్ గా అక్యుములేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 1 time 2 times చేస్తేనే డ్యామేజ్ అవుతుంది అని అయితే లేదు. ఒక 4 to 5 times చేసిన తర్వాత బ్రేకేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. డ్రై అయిపోయేసి ఫ్రిజ్ అయిపోయేసి బ్రేకేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ హీట్ టెంపరేచర్ అనేది హెయిర్ కి ఎంత డేంజర్ అంటారు? టెంపరేచర్ ఎక్కువగా ఉంటే డేంజరా? చాలా ఇంపార్టెంట్. మెనీ పీపుల్ మాక్సిమం టెంపరేచర్ పెట్టి ఫాస్ట్ స్టైలింగ్ చేస్తారు. వాళ్ళు ఫాస్ట్ స్టైలింగ్ కి ప్రిఫర్ ఎప్పుడైతే ఉంటుందో హీట్ ఎక్కువ పెట్టేసి స్టైలింగ్ చేసేస్తారు. అదొక బిగ్గెస్ట్ మిస్టేక్. జనరల్ రికమెండ్ ఏంటంటే ఫైన్ హెయిర్ ఉందంటే 150 to 170 degrees సరిపోతుంది. నార్మల్ హెయిర్ అనుకోండి 160 to 180 వరకు. ఎక్కువ థిక్ హెయిర్ ఉందంటే 180 నుంచి ఆ మధ్యలో హీట్ సరిపోతుంది. ఓవర్ హీట్ వద్దు, 200 క్రాస్ అవ్వద్దు అనమాట. 250 degrees ఉండే మిషన్స్ కూడా మార్కెట్ లో దొరుకుతాయి కదా. హైయర్ టెంపరేచర్ అనేది బెటర్ క్వాలిటీ కాదు, అది ఫాస్ట్ స్టైలింగ్ చేసుకోవడానికి డిజైన్ చేసి. ఏది బెటర్ అంటారు? అంటే స్ట్రైట్నర్ బెటర్ అంటారా, హాట్ ఎయిర్ బ్రష్ బెటర్ అంటారా, లేదంటే కర్లర్ బెటర్ అంటారా? దీంట్లో మీరు ఏది బెటర్ అని చెప్పి. ప్రతి టూల్ కూడా హీట్ నే ప్రొడ్యూస్ చేస్తుంది. డిఫరెంట్ అనేది ఓన్లీ హీట్ డిస్ట్రిబ్యూట్ చేయడంలోనే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క టూల్ లో ఒక్కొక్క రకమైన హీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. స్ట్రైట్నర్ అనేది హైయెస్ట్ రిస్క్ అనమాట, ఎందుకంటే అది డైరెక్ట్ గా మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట. అది సో స్ట్రైట్నర్ అనేది కొంచెం రిస్కీ. కర్లర్ అనేది హీట్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది కూడా రిస్క్ అనమాట. బ్లో డ్రై అనేది కొంచెం బెటర్ అని, వీటితో పోలిస్తే కొంచెం బ్లో డ్రైయర్ అనేది కొంచెం బెటర్. హీట్ బ్రషెస్ అనేది కూడా కొంచెం ఓకే, బట్ దానికి టెక్నిక్ తెలిసి ఉండాలి. టెక్నిక్ లో చేస్తే హీట్ తగ్గించుకొని ఒక టెక్నిక్ లో చేస్తే అది కూడా కొంచెం బెటర్. బ్లో డ్రై యూజ్ చేసేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసి హీట్ తగ్గిస్తే కొంచెం బెటర్. ఇది అంటే ఇవి ఏంటి, ఐనింగ్ కానీ కర్ల్స్ కానీ ఇవేంటంటే హీట్ డైరెక్ట్ గా కాంట్రాస్ట్ అవుతుంది. హీట్ ప్రొడ్యూసింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. బ్లో డ్రై లో మనం ఏంటి అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం డిస్టెన్స్ లో కానీ మెయింటైన్ చేస్తూ యూజ్ చేసామంటే అది కొంచెం ఓకే. కానీ డైలీ హై హీట్ యూజ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. టూల్స్ చేంజ్ చేసినంత మాత్రాన డ్యామేజ్ అనేది ఏమో అవాయిడ్ అవ్వదు. టెక్నిక్ తెలిసి ఉండాలి. యూజ్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ గా కానీ యూజ్ చేసి హీట్ కానీ తక్కువ పెట్టి ఒక టెక్నిక్ గా యూజ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. హీట్ ప్రొడక్ట్ స్ప్రే చేస్తే రియల్ గా వర్క్ అవుతుంది అంటారా, లేదంటే ఇది ఒక మార్కెటింగ్ మాత్రమేనా? హీట్ ప్రొటెక్ట్ అనేది మ్యాజిక్ కాదు, డ్యామేజ్ ని కంప్లీట్ గా ఏం స్టాప్ చేయదు, కానీ అది కొంచెం రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడతామో హెయిర్ పైన ఒక చిన్న లేయర్ ఫామ్ అవ్వడం వల్ల హీట్ ని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అది మాయిశ్చర్ లాస్ అవ్వడాన్ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. క్యూటికల్ ని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. వితౌట్ హీట్ ప్రొటెక్టర్ వల్ల ఏంటంటే
హీట్ డైరెక్ట్ గా హెయిర్ మీద పడుతుంది. సో డిఫరెంట్ చాలా ఉంది. అంటే హీట్ ప్రొడక్ట్ యూజ్ చేస్తే అప్పుడు హీట్ ఎంతైనా పెట్టొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ నో. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన యాక్సిడెంట్ అవ్వదు అని చెప్పలేం కదా. హీట్ ప్రొటెక్ట్ కూడా అంతే, ప్రొటెక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, డ్యామేజ్ ని జీరో చెయ్యదు. డైలీ స్టైలింగ్ చేసే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటారు? కొంతమంది హెయిర్ ఇంకొంచెం వెట్గా ఉన్నప్పుడే అర్జెంట్ లో ఉండి ఐనింగ్ చేసేస్తారు, హీట్ పెట్టేస్తారు. స్ట్రెయిట్ అవ్వడం కోసం ఒక 5 to 7 టైమ్స్ పాసెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో చాలా హీట్ ఎక్కువ పెట్టి చేసుకుంటారు. అర్జెంటుగా ఉన్నప్పుడు ఎక్కువ హీట్ యూజ్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో, ప్లేట్స్ అనేటివి ఏవైతే ఐనింగ్ ప్లేట్స్ అనేటివి ఉంటాయో అవి చీప్ గా ఉండేటివి, అంటే లో కాస్ట్ లో ఉండేటివి ఏంటంటే ఆ ప్లేట్స్ అంత బాగుండవు. ఇంకోటి ఏంటంటే క్లీన్ చేయరు. వాడిన తర్వాత ఆ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయాలి. హీట్ టూల్స్ అనేటివి క్లీన్ చేయాలి, అది క్లీన్ చేయరు. డట్ గానే పెట్టుకొని మళ్ళీ యూజ్ చేస్తారు. స్టైలింగ్ ప్రోడక్ట్లు వాడతారు, మళ్ళీ అదే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, డైలీ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ హెయిర్ ఆల్రెడీ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం రికవరీ చేయొచ్చా, మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావచ్చు అంటారా? ఇట్ ఈస్ పాసిబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ రియాలిటీ, హెయిర్ డెడ్ టిష్యూ అనేది రిపేర్ అవ్వదు. కండిషనర్లు, మాస్క్లు, సిరం వాడడం అనేది టెంపరవరీగానే ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి, పర్మనెంట్ గా ఇవ్వమన్నమాట. ఈ రిటర్న్స్ అనేది పర్మనెంట్ రిపేర్ ఇంపాసిబుల్. బర్న్ అయిన ప్రోటీన్స్ మళ్ళీ ఒరిజినల్ ఫామ్ కి రావు. ఓన్లీ సొల్యూషన్ డ్యామేజ్ హెయిర్ ని కట్ చేయడం, హెల్దీ హెయిర్ గ్రో అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో వాడే ముందు ఒకసారి మనం అందుకే ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్లో 100% ఎయిర్ రిపేర్ అని చెప్పి అంటారు కదా, అది నిజంగా 100% ఎయిర్ రిపేర్ చేస్తుంది అంటారా? సైంటిఫిక్ గా ఇంపాసిబుల్. టెంపరవరీ స్మూత్ అపీరియన్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే అది పనిచేస్తుంది, పర్మనెంట్ కాదు. ఇప్పుడు మన హెయిర్ డ్యామేజ్ అవుతున్నట్టుగా ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? హెయిర్ రఫ్ గా ఫీల్ అవ్వడం, షైనింగ్ తగ్గిపోవడం, ఫ్రిజ్ ఎక్కువ అవ్వడం, ఎండ్స్ అనేది స్ప్లిట్ అవ్వడం, హెయిర్ స్ట్రెచ్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవడం, కలర్ ఫేడ్ అవ్వడం ఫాస్ట్ గా, హ్యాంగ్లింగ్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ హీట్ డ్యామేజ్ వార్నింగ్ సైన్ అన్నమాట. మరి డైలీ యూజ్ చేసే వాళ్ళు అవాయిడ్ చేయాల్సింది ఏంటి? సేఫ్ రొటీన్ తీసుకోవాల్సింది ఏంటి? ఆల్వేస్ క్లీన్ హెయిర్, హీట్ ప్రొటెక్ట్ అనేది కంపల్సరీ, లో టెంపరేచర్ యూజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ సార్లు పాస్ చేయకండి, 1 పాస్ ఇనఫ్. సో సిమిలర్ గా ఒక సెమీ స్టేట్ వచ్చినా కూడా చాలు, 1 పాస్ ఇనఫ్. అండ్ ఆల్సో హీట్ ఎక్కువ పెట్టకండి, లో హీట్ లోనే మెయింటైన్ చేయండి. హెయిర్ కంప్లీట్ డ్రై అయిన తర్వాతే స్టైలింగ్ చేయండి. వీక్ లో 2 టైమ్స్ హెయిర్ మాస్క్ యూజ్ చేయండి, కండిషనింగ్ యూజ్ చేయండి, ఈవెన్ సిరం యూజ్ చేయండి. రెగ్యులర్ గా 8 to 10 వీక్స్ ఒకసారి ట్రిమ్ చేయించండి. ఎండ్స్ ఏవైతే స్ప్లిట్ ఎండ్స్ క్రియేట్ అయి ఉంటాయో 8 to 10 వీక్స్ లో ఒకసారి ట్రిమ్ చేయించండి. హీట్ ఫ్రీ హెయిర్ స్టైల్స్ ఏమైనా ఉంటాయి అంటే హీట్ పెట్టకుండా ఉండే హెయిర్ స్టైల్ కొన్ని రోజులు మెయింటైన్ చేయండి. అంటే ఒక మంత్ లో ఒక 3 టైమ్స్ హీట్ వాడినా మిగతా టైంలో హీట్ వాడకుండా ఉండే స్టైల్స్ ఏమైనా ఉంటే మెయింటైన్ చేయండి. అవాయిడ్ చేయండి, కొన్ని టైంలో కొంచెం అవాయిడ్ చేయండి. హెయిర్ డ్యామేజ్ గా అనిపిస్తుంది, ఎక్కువ ఫ్రీజ్ అయినప్పుడు మీరు కొంచెం అవాయిడ్ చేసి హీట్ ఫ్రీగా ఉండే స్టైల్స్ ఏమైనా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే హెయిర్ కి రికవరీ టైం అనేది మనం ఇవ్వాలి. రెగ్యులర్ గా హీట్ వాడడం వల్ల డ్యామేజ్ అవుతుంది, సో దానికి రికవరీకి కొంత టైం కావాలి. సో రికవరీ టైం మనం ఇస్తే హెయిర్ కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్టు హెయిర్ రికవర్ అయ్యే టైంలో మనం హెయిర్ వాష్ ప్రాపర్ గా, హెయిర్ మాస్క్ కానీ, హెయిర్ కండిషనింగ్ కానీ, హెయిర్ మాయిశ్చరైజ్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. హీట్ ప్రొటెక్ట్ కంపల్సరీయా? ఎస్, హీట్ ప్రొటెక్ట్ అనేది కంపల్సరీ. వెట్ హెయిర్ పైన స్ట్రైట్నర్ వాడొచ్చు అంటారా? అంటే లైట్ గా వెట్ ఉన్న స్ట్రైట్నర్ వాడొచ్చా? చెయ్యొద్దు. వెట్ హెయిర్ పైన స్ట్రైట్నర్ యూజ్ చేయొద్దు. 230 degrees లో స్ట్రైట్నర్ యూజ్ చేయొచ్చు అంటారా? పెట్టొద్దు. 230 degrees పైన హీట్ యూజ్ చేయొద్దు. హీట్ డ్యామేజ్ రివర్స్ అనేది జరగదు. ఒకసారి డ్యామేజ్ అయింది అంటే అది రివర్స్ అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. ఒకవేళ బిఫోర్ స్ట్రైట్నర్ యూజ్ చేసే ముందు ఆయిల్ పెట్టుకోవచ్చా? ఆయిల్ అనేది మనకి హీట్ ప్రొటెక్ట్ కోసం డిజైన్ చేసింది కాదు. మోస్ట్ ఆయిల్స్ డిజైన్ చేసింది దాని పర్పస్ వేరు, హీట్ కోసం అయితే డిజైన్ చేయలేదు ఆయిల్స్ అనేది. ఎక్స్పెన్సివ్ స్ట్రైట్నర్ ఇట్ మీన్స్ జీరో డ్యామేజా? బెటర్ టెంపరేచర్ పెడితే కొంచెం కంట్రోల్ అవుతుంది, అదొక మ్యాటర్స్. బెటర్ టెంపరేచర్ కెన్ మ్యాటర్స్. సో వీటన్నిటిని కంట్రోల్ గా ఉంచుకోవాలి. హెయిర్ స్టైలింగ్ కూడా చేసుకోవాలంటే లాస్ట్ ఒక మంచి అడ్వైజ్ ఏం చెప్తారు? హెయిర్ ని డ్యామేజ్ చేసుకోకండి. ఐరన్ బాక్స్ తో షర్ట్ ని ఐరన్ చేసి ప్రెషర్ పెట్టి ఐరన్ చేసినట్టుగా హెయిర్ కి ప్రెషర్ పెట్టి ఐరనింగ్ చేయకండి. మీరు అలా చేస్తుంటే స్లోగా హెయిర్ లో ఉండే ప్రోటీన్ అంతా డిస్ట్రాయిడ్ అయిపోతుంది. ఒక 1 డే కోసం, ఒక ఈవెంట్ కోసం హెల్దీ హెయిర్ ని డ్యామేజ్ చేసేస్తున్నారు. హెల్దీ హెయిర్ లో ఉండే ప్రోటీన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. న్యాచురల్ గా ఉండే మాయిశ్చరైజ్ కూడా దెబ్బతింటుంది హెయిర్ లో. హీట్ యూజ్ చేయండి, కానీ కొంచెం నాలెడ్జ్ గా యూజ్ చేయండి. అంటే ఎంతవరకు హీట్ పెట్టాలి అనే నాలెడ్జ్
నాలెడ్జ్ ఉంటే చాలు మనకి. అండ్ ఆల్సో టూల్స్ వాడేటప్పుడు మనకి కొంచెం టెక్నిక్ అని తెలిస్తే చాలా బాగుంటుంది. హెల్దీ హెయిర్ అంటే ఆల్వేస్ బ్యూటిఫుల్ హెయిర్ అనమాట. సో న్యాచురల్ హెయిర్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీరు హీట్ టూల్స్ వాడితే ఎప్పటి నుంచి వాడుతున్నారు, దానివల్ల మీ హెయిర్ డ్యామేజ్ అయ్యిందా, అండ్ ఆల్సో హీట్ టూల్స్ వాడేటప్పుడు మీరు ఏ హీట్ ప్రొటెక్ట్ వాడుతున్నారో కూడా కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్. దట్టు నెక్స్ట్ టైం ఎవరైనా హీట్ టూల్స్ వాడాలి అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలుసుకుంటారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.